అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే ఏపీ అండ్ తెలంగాణలో మన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రిక దూసుకుపోతుంది. అలాగే ఈరోజు వార్తలేంటో చూద్దాం. ఈరోజు మన వాయిస్ వారధి మెయిన్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే పురపోరు ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్దే జోరు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ విజయం అంచనా. అండ్ ఇది వచ్చేసి మెయిన్ న్యూస్. అండ్ 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్. జలమండలి పరిధి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్ని విభజించారు. దాని గురించి కూడా స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. పోలింగ్ 73.63%. అత్యధికంగా చౌటుప్పల్లో జరిగింది ఓటింగ్, అత్యల్పంగా నందికొండలో ఓటింగ్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వందే మాతరం గీతం ఇక తప్పనిసరి. జనగణమన కంటే ముందే వందే మాతరం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. దీని నుంచి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్ని కంటిన్యూ చేస్తూ పురపోరు ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్దే జోరు. మొత్తం 3 పార్టీల్లోని కాంగ్రెస్దే జోరు అని చెప్పేసి న్యూస్ అనేది వచ్చింది. అండ్ 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్ని విభజించారు. పోలింగ్లో కూడా చూడొచ్చు 73.03% పోలింగ్ అనేది జరిగింది. పురపోరులో సత్తా చాటుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి, దాని గురించి కూడా స్పెషల్ న్యూస్ అనేది ఇచ్చారు. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే ఓటేసిన పలువురు ప్రముఖులు. కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మధిరలో ఓటేసిన బట్టి విక్రమార్క. ప్రముఖులు ఓటేసిన న్యూస్ అయితే వచ్చింది. అధికార దుర్వినియోగం, ఉల్లంఘనలు. మున్సిపోల్స్పై హరీష్ రావు విమర్శలు, దాని గురించి కూడా స్పెషల్ స్టోరీ ఇచ్చారు. సైబరాబాద్లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల తీరును పరిశీలించిన కమిషనర్ రమేష్. గ్రేటర్ హైదరాబాద్ విభజన సరైనదే, అద్దంకి దయాకర్ అంటున్నారు. ఆయన న్యూస్ కూడా ఇక్కడ మనం థర్డ్ పేజ్లో చూడండి. ఫోర్త్ పేజ్లో చూసుకున్నట్లయితే స్పీకర్ సమవర్తిగా ఉండాల్సిందే, దాని నుంచి స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కుచ్చుటోపీ, 500 మంది నుంచి 270 కోట్లు వసూళ్లు. 8 ఏళ్లుగా అతిగతి లేని ప్రాజెక్ట్, ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టారు. అండ్ దాని గురించి ఒక న్యూస్ అనేది వచ్చింది. కరీంనగర్లో ఓటేసిన బండి దంపతులు. బండి సంజయ్ దంపతులు కరీంనగర్లో ఓటేశారు, దాని గురించి కూడా న్యూస్ అనేది వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తతలు, పలు చోట్ల పరస్పర ఘర్షణలు, దొంగ ఓట్ల ఆరోపణలతో పోలీసుల జోక్యం. మున్సిపల్ ఎలక్షన్స్ నిన్న జరిగాయి కదా, దాంట్లో పలు చోట్ల ఉద్రిక్తతలు కలిగాయంట, దాని గురించి కూడా న్యూస్ అనేది ఇచ్చారు. మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, 43 శైవ క్షేత్రాలకు 2243 స్పెషల్ సర్వీసులు, శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల తదితర క్షేత్రాలకు కూడా స్పెషల్ బస్సులు అనేది వేశారు మహాశివరాత్రి సందర్భంగా. అండ్ దీని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. అండ్ ఫిఫ్త్ పేజ్లో చూసుకున్నట్లయితే జనరల్ న్యూస్. హిందువుల్లో ఆందోళన వేళ ఎన్నికలకు సిద్ధమైన బంగ్లాదేశ్. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అండ్ అక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే హిందువుల్లో ఆందోళన అనేది ఉంది. ఈ సమయంలో కూడా ఎన్నికలు అనేవి అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. ఆమె మాట్లాడిన తీరు బాగోలేదు, అందుకే టారిఫ్లు పెంచాను. స్విస్ నేతపై ట్రంప్. ట్రంప్ స్విస్ నేతపై కొన్ని కామెంట్స్ చేశారు. టారిఫ్లు, ఆమె మాట్లాడిన విధానం బాగోలేదని చెప్పేసి టారిఫ్లు పెంచారంట, దాని గురించి ట్రంప్ మాట్లాడారు. ఆ న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. 4.5 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం. బీహార్లో 4.5 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు, దాని గురించి కూడా ఒక న్యూస్ అనేది వచ్చింది. మనం ఎక్కడ చమురు కొనాలో అమెరికా చెప్తోంది, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. మనం ఎక్కడ చమురు కొనాలో అమెరికా చెప్తుంది అని చెప్పేసి దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. దీని గురించి కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 6th పేజ్లో చూసుకున్నట్లయితే ఆరోగ్యం, భక్తి, మహిళా శక్తి గురించి ఈ పేజ్లో న్యూస్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ జాబ్ వచ్చేసిందని ఈ పొరపాట్లు చేయొద్దు అని చెప్పేసి ఒక స్పెషల్ న్యూస్ అనేది పబ్లిష్ అయింది. మధుమేహాన్ని కప్పిపుచ్చే ఎంజైమ్ లోపం వల్ల మధుమేహాన్ని కప్పిపుచ్చుతుందంట. దాని గురించి కూడా ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది హెల్త్కి సంబంధించి. నెక్స్ట్ 7th పేజ్లో చూసుకున్నట్లయితే ఆకాశ ఎయిర్లైన్స్ సహా వ్యవస్థాపకుడు ప్రవీణ్ అయ్యర్ రాజీనామా. ప్రవీణ్ అయ్యర్ రాజీనామా చేశారు, దాని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్. సఫారీలను వణికించిన ఆఫ్ఘాన్, 2వ సూపర్ ఓవర్లలో గట్టెక్కిన సౌత్ ఆఫ్రికా. దీని గురించి కూడా ఒక స్పోర్ట్స్లో చూస్తున్నాము. మరింత పెరిగిన కొలంబో విమాన టికెట్ ధరలు.
సో కొలంబో విమాన టికెట్ ధరలు చాలా పెరిగాయంట, దాని గురించి కూడా స్పెషల్ న్యూస్. సో మరింత పెరిగిన కొలంబో విమాన టికెట్లు. సో ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కాబట్టి February 14, 15 ఈ విమాన టికెట్లే కాదు, అక్కడ హోటల్స్ కానివ్వండి, సో రూమ్స్ కూడా డబల్ రేట్స్ అనేవి పెరిగాయంట. సో దాని గురించి స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. సో ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కాబట్టి దానికోసం అక్కడ టికెట్స్, అలాగే రూమ్స్, హోటల్స్ ప్రైజెస్ కూడా పెంచేశారు. అండ్ నెక్స్ట్ 8th పేజ్లో చూసుకున్నట్లయితే సినిమా పేజ్. నిఖిల్ స్వయంభూ టీజర్ విడుదలైంది. సో నిఖిల్ స్వయంభూ మూవీ టీజర్ అనేది విడుదలైంది. సో మంచి ఆదరణ కూడా వస్తుంది టీజర్కి, అండ్ దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక డాక్టర్ శ్రీలీల, MBBS పట్టా పుచ్చుకున్న నటి శ్రీలీల. సో MBBS అనేది కంప్లీట్ అయిపోయింది శ్రీలీలకి, అండ్ రీసెంట్గానే పట్టా కూడా తీసుకున్నారు. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. OTTలోనూ దూసుకుపోతున్న దురంధర్. సో దురంధర్ మూవీ మనం థియేటర్స్లోనే కాదు OTTలో కూడా దూసుకుపోతుందంట, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. స్వయంభూ హీరోయిన్ సంయుక్త అందరి అంచనాలను అందుకుంటుంది స్వయంభూ అని చెప్పేసి అని అంటున్నారు, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్. తొలి జీతంతో స్కూల్ ప్రారంభం, నటి మోనాలిసా కీలక నిర్ణయం. సో తొలి జీతంతో స్కూల్ ప్రారంభిస్తున్నారంట, నటి మోనాలిసా కీలక నిర్ణయం తీసుకున్నారు, దాని గురించి కూడా స్పెషల్ న్యూస్. అండ్ పవన్ సురేందర్ రెడ్డి కాంబో పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ. సో పవన్ అలాగే సురేందర్ రెడ్డి కాంబోలో ఒక మూవీ అనౌన్స్ చేశారు కదా, సో అది పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ అంట, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. సో న్యూస్ అయితే ప్రస్తుతం ఇవి. సో చూసారు కదా ఇవాళ న్యూస్. మన పేపర్లో ఏంటంటే పొలిటికల్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, భక్తి అండ్ స్పోర్ట్స్, సినిమా, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ న్యూస్ కూడా డైలీ వస్తూ ఉంటాయి. మీకు పేపర్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం, బర్త్డే విషెస్ కానివ్వండి, అలాగే బిజినెస్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. సో ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వాయిస్ వార్తి వార్తలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.